పేదల అవసరాన్ని అవకాశంగా తీసుకుని వాళ్లను మోసం చేశాడు ఒక నాయకుడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని అమాయకుల దగ్గర లక్షల్లో వసూలు చేశాడు. తీరా డబ్బులిచ్చి ఇల్లు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న పేదవారికి నిరాశ మిగిలింది. మోసపోయామని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చిట్యాల మండలం చైన్పాకలో పేదవారి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. ఈ ప్రాంతంలో ఉండే నిరుపేదలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని, తమకు సొంత గూడు ఉంటుందని ఆశపడితే వారి ఆశలు ఆవిరయ్యాయి. ఉండడానికి కనీసం ఇల్లు లేకుండా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఎలాంటి సౌకర్యాలు లేవు, కనీసం మరుగుదొడ్లు లేవు. 4 కర్రలు పాతి చుట్టూ చీర కట్టిన వాటినే బాత్రూమ్ గా వినియోగిస్తున్నారంటే ఇక్కడి ప్రజల దుస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. జయశంకర్ జిల్లా చిట్యాల మండలం చైన్పాక. మా పేరు లింగాల సారమ్మ. మాకు ఇండ్లు లేక మేము గుడిసెల్లా ఉంటున్నాం. మాకు ఎవరు గెలిచినా కానీ మాకు ఇండ్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. అందరికీ ఓట్లేసి మేము ఎన్నో రోజుల వేసినా కానీ మాకు ఇల్లు లేవు. మాకు తడకల్లా ఉంటున్నాం. మేము తేళ్ళు పాములు ఉండగా మేము అప్పుడు అక్కడ జంగల్లో ఉన్న ఇండ్లను తెచ్చి ఇక్కడ ఈ ఊళ్ళో మేము సొంతంగా భూములు కొనుక్కొని గుడిసెలు వేసుకున్న ఇండ్లు వస్తాయండి. మాకు ఎవరు ఇండ్లు ఇస్తలేరు. మీకు అందరికీ చెప్తాను, మేము పేదవాళ్ళం. మేము మాదిగోళ్ళం. మేము అందరికి ఓట్లు ఇస్తాను. మాకు ఏ సాయం మాకు కలుగుతలే. మాకు ఇండ్లు కావాలని కోరుకు. మధుసూదనాచారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చైన్పాకకు 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. అయితే ప్రభుత్వ భూమి లేకపోవడంతో అప్పుడు డబుల్ బెడ్రూమ్ పథకం ముందుకు సాగలేదు. తర్వాత గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక జెడ్పీటీసీ గొర్రెసాగర్ చైన్పాకకు 20 ఇండ్లు మంజూరయ్యాయని, మీ భూమిలో కట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులతో ఇండ్లు కట్టిస్తామని చెప్పారని ఇక్కడి ప్రజలు తెలిపారు. దీనికోసం ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసినట్లు వారు తెలిపారు. జనవరిలో అన్న మాకు 20 అంతకుముందే మధుసారినప్పుడు 20 ఇండ్లు వచ్చి ఆగినాయి అన్న. మాకు గవర్నమెంట్ ల్యాండ్ లేక ఆగితే ఈ సాగర్ జెడ్పీటీసీను మాజీ ఎమ్మెల్యే ఇద్దరు వచ్చి ఎవరింటికాడ వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే కట్టిస్తా అని చెప్పి ముందు మమ్మల్ని గ్రామసభ పెట్టించి అందరు సెటిల్ చేసిండు. చేసినాక మా ప్రకారం చేసినాక మనిషికి ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి ఇల్లు అంటే మనిషికి ₹1,00,000 అవి చేసి ఇచ్చినామన్న మేము. ఇప్పుడు దానికి ఆన్లైన్ లేదు, ఏది లేదు అన్న. ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తం ఎస్టీలే. వాళ్ళు కూడా అంత బక్కోళ్ళే. వాళ్ళు బయట మితి తెచ్చుకొని కట్టిరన్న వాళ్ళు. అది ఆన్లైన్ లేదన్న. ఆ కాంట్రాక్టు పెట్టగాడు పెట్టిండు అన్న. ఆయన పక్క వేయండు. వీళ్ళు ఆన్లైన్ ఏం లేదు. మేము ఆ ఇండ్ల కాడికి పోతే కలెక్టర్ ఆఫీస్కి పోతే ఇది ఆన్లైన్ కాలేదని అంటాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి కన్నా మా యొక్క నమస్కారాలు. తమకు ఇల్లు వస్తాయని ఆశపడి అప్పు తెచ్చి మరీ ₹1,00,000 ప్రజాప్రతినిధికి ఇచ్చామని, కానీ ఇంతవరకు తమ నిర్మాణాలు పూర్తి కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ పిల్లర్లు పోసి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దగ్గరకు వెళ్లి అడిగితే అసలు ఆన్లైన్ కాలేదని, మేమేం చేయాలని అధికారులు చెప్తున్నారని వాపోయారు. జనవరిలో జెడ్పీటీసీ గొర్రెసాగరు మన ఈ చైన్పాక గ్రామానికి వచ్చి ఇక్కడ చాలా పేదలు ఉన్నారు కదా, ఎస్సీలు ఎస్టీలు, ఎవరికి ఇల్లు లేవు. గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. చారిసాబు ఉన్నప్పుడు కూడా, స్పీకర్ గారు ఉన్నప్పుడు ఒక 20 ఇండ్లు శాంక్షన్ అయినాయి డబుల్ బెడ్రూమ్. కానీ గవర్నమెంట్ స్థలం లేక అట్టి ఇండ్లను కట్టియలేకపోయారు. కాబట్టి అవి అట్లనే ప్రొలాంగ్ అయిపోయినాయి. ఆయన పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గొర్రెసాగర్ గారు పోయిన సంవత్సరం వచ్చి
ఈ ఊరికి న్యాయం చేయాలి, ఏదో ఒక రకమైనటువంటి ఇది చేయాలి. పేదరికంతో మగ్గుతున్నటువంటి ఈ నాయకప్పులను ఆదిగోళ్లను ఒక ఇండ్లు ఇచ్చైనా వాళ్ళకు న్యాయం చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఆయన వచ్చి ఒక కాంట్రాక్టర్ను పట్టుకొని వచ్చిండు. అట్టి కాంట్రాక్టర్ ద్వారా 20 మందికి 20 ఇండ్లు ఇస్తున్నామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష రూపాయల చొప్పున వసూలు చేయడం జరిగింది గొర్రెసాగర్ గారు. ఈ 1 లక్ష రూపాయలు ఎందుకే అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు సరిపోవు, ఈ కాంట్రాక్టర్ కూడా ఎవడు ముందుకెత్తలేడు, మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టయితే నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాటిచ్చిండ్రు వీళ్ళకు బెనిఫిషియర్లకు. అయితే వారు 5 రూపాయల చొప్పున 10 రూపాయల చొప్పున మిత్తికి తీసుకొచ్చి ఆ పేదవారు ఇవ్వడం జరిగింది. కొందరికి పిల్లర్లు పిడిచిపెట్టారు, కొందరికి 2-3కి స్లాబ్లు అయినాయి. ఇంతవరకు అది ఆన్లైన్లే కాలేదని సంబంధిత అధికారులు అంటారు. కలెక్టర్ దగ్గర పోయినా కూడా ఏమున్నదా మా దగ్గర ఏం లేదు, ఎట్లా ఎవరు కట్టించారు దాన్ని అంటారు. ఎమ్మెల్యే గారు ఏం సార్ ఏమైంది సార్ అంటే ఆ ఎలక్షన్ ముందట 15 లక్షల రూపాయల విలువైనటువంటి స్టీలును సిమెంట్ ఇప్పించినట్టు ఒక షాప్ అయిన దగ్గర. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఎమ్మెల్యే గారి చొరవతోటి జడ్పీటీసీఆర్ వచ్చి ఈ ఊరిలో ఈ పేదలకు న్యాయం చేద్దామనే ఆలోచనతోటి అన్నాడు కాబట్టి ఈ సాగర్ను నమ్మి గొర్రెసాగర్ను నమ్మి వీళ్ళందరూ పైసలు ఇచ్చారు. కానీ ఆన్లైన్లో ఈ శాంక్షన్ కాలేదు ఇళ్ళని అధికారులు అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఆ బెనిఫిషియరీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారు చొరవ తీసుకొని ఈ పేదలకు న్యాయం చేయాలని ఈ ఊరు తరపున, ఈ చేనుపాక గ్రామ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని చైన్పాక నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మా ఊరు చేనుపాక, మా భూపాలపల్లి జిల్లా, మాది చిట్యాల మండలం. మా ఇంటి పేరు లింగాలొల్లం, నా పేరు లింగాల సమ్మక్క. ఇండ్లు ఇస్తానని వచ్చిండ్రు, అత్తే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని వచ్చిండు. సాగర్ వచ్చిండు, గండ్ర రమణారెడ్డి ఎమ్మెల్యే వచ్చిండ్రు. మీకు లక్ష రూపాయలు కడితే మీకు ఇండ్లు ఇస్తాం, పూర్తిగా ఇండ్లలో తోలిపోతాం, మీకు ఉగాది పండుగ రోజు మీరు ఇంట్లోకి పోవాలని చెప్పిండ్రు. మేము 5 చొప్పున మిత్తి ఎక్కడనో తెచ్చి ఇండ్లకు కట్టినాం లక్ష రూపాయలు. మొత్తం పిల్లర్లు పోసిండ్లు, మా ఇండ్లు ఆపిండ్లు. ఇక మాకు ఇండ్లు లేవు, ఏమి లేవు. ఇక మేము ఇట్లనే అదే అవుతాను. మాకు గండ్ర సత్తన్న మా ఇండ్లు మళ్ళీ ఇయ్యాలని కోరుకుంటున్నాం. సత్తన్నను మా ఇండ్లు ఆగిపోయినాయి. మా మీద దయచేసి మాకు ఇండ్లు కట్టియాల సత్తన్న. మాకు మేము ఎవరికైనా మేము పుట్టిన కా నుంచి ఓట్లు వేస్తాను, మేము ఓటు వేయని మనిషి లేదు.